చందు మీరా? ఏంటి బాబు అలా అడిగావి? నేనేదో అనుకున్నానులే. అయినా ఈ టైంలో మీరెందుకు లేచారు బాబు? మీరు లేపితేనే లేచాను. మేమా? లేదే. మీ గోలకేలే చందు. అయినా ఈ టైంలో వంటలు చేస్తున్నారేంటి? వాళ్ళేమో రెడీ అయి తిరుగుతున్నారు. దేనికి ఈ హడావిడి? ఈరోజు కార్తీక పౌర్ణమి కదా బాబు. ఆడవాళ్లు సూర్యోదయానికి ముందే ఏదన్నా తిని రాత్రి పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటారు. అందుకే రెడీ అయ్యాం, వండుతున్నాం. అంటే రాత్రి పూజ అయ్యేదాకా ఏమి తినరా? ఎందుకు ఇలా చేస్తున్నారు చందు? ఎందుకంటే పెళ్లైన ఆడవాళ్లు భర్తలు బాగుండాలని, పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త రావాలని చేస్తారు బాబు. ఓహో, అందుకు ఇప్పుడు తినేసి రాత్రి వరకు ఉపవాసం ఉండాలా? అవును బాబు. సరే అయితే నేను ఉపవాసం ఉంటాను చందు. మీరెందుకు బాబు? ఇది ఆడవాళ్లు చేసే పూజ. ఆహా, పుణ్యం అంతా మీరే మూట కట్టుకుంటారా? మీకే మంచి మొగుళ్ళు రావాలా? మాకు మంచి భార్యలు రావాల్సిన అవసరం లేదా? మీ మంచి గుణానికి మంచి భార్య వస్తుందిలే బాబు. వస్తుంది అన్నావంటే నిషా నాకు సరైంది కాదనే కదా చందు? నీ అర్థం అదే కదా? ప్రేమ్ బాబు, నేను అలా అనలేదు. అదేలే చందు, అదే. నా మంచి గుణానికి మంచి భార్య ఉంది చందు. కానీ నా లైఫ్లోకి రావడానికి ఒప్పుకోవటం లేదే. ఇదన్నా చేస్తే ఆ శివయ్య తన మనసులోకి దూరి ఒప్పుకునేలా చేస్తాడేమో కదా. అలాగే మగవాళ్ళు చేయకూడదన్న రూలేమీ లేదు కదా చందు. నేను ఫిక్స్ అయిపోయాను, చేస్తాను అంతే. సరే ప్రేమ్ బాబు, మగాళ్లలో మొదలు పెట్టిన మొదటి మగాడివి నువ్వే అవుతావేమో. దేవుడికి చేస్తే మంచిదే కదా, చేసే.